తాళివు. నన్ను చేయొద్దు, తాళం ఇచ్చేస్తాను. డౌన్ డౌన్, అందరూ సెల్ ఫోన్ కింద పడేయండి, పడేయండి. ఫోన్ కింద పడేయమని చెప్పానా? హలో, ఒకసారి చెప్తే అర్థం కదా? నన్ను కాల్చకండి. కూర్చో కూర్చో. రా రా రా. చూడు, లేపేంద్ర వాడిని. ఏం చేస్తున్నావు? హలో, నేను రిపోర్టర్ అండి, ప్రెస్ రిపోర్టర్ అండి, పత్రికా విలేకరునండి. వదలండి ప్లీజ్, నేను చెప్పేది వినండి, వదలండి. పత్రికా విలేకరునండి. వదలండి అమ్మా. ఎందుకమ్మా కొడతావు? నీ వల్ల నా కెమెరా పోయింది. సార్, నేను ప్రెస్ సార్. ఇక్కడ బ్యాంక్ లో రాబరీ జరిగింది కదా. నాకు ఫోన్ వచ్చే క్షణం కాలేదు, ఎంతలోనే మీ ప్రెస్ వాళ్ళకి ఎట్టా కొట్టిందయ్యా వాసన. తీసుగా ఏ కానిస్టేబుల్, ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయవయ్యా. బండితే బ్యాంక్ వెళ్ళాలి. ఆగండి సార్, బ్యాంక్ లో ఉన్న డబ్బంతా ఖాళీ. ఇప్పుడు అక్కడికి పోయి ఏం చేస్తారు? దొంగతనం చేసిన వాళ్ళందరి మొహాలు ఈ మెమరీ కార్డులో ఉన్నాయి.
భలే తెలివిగా ప్లాన్ చేశారా బాబు వీళ్ళు. ఈడు మల్లేష్ చింతపల్లి రైల్వే స్టేషన్కి బాంబు పెట్టినాడు. ఈడు మాధవరెడ్డి సెల్ టవర్ పేల్చినాడు. ఈడెవడో తెలీదు. ఈడు నల్ల పెరుమాళ్ళు జగదాంబ సెంటర్లో బాంబు పెట్టినాడు. సార్ వీడొక్కడే మొహమే సార్, మాస్క్ వల్ల క్లియర్గా తెలియట్లేదు. ఈ ముఠాకి వీడే హెడ్ అయి ఉంటాడు. వీళ్ళందరూ తీవ్రవాదుల ముఠాకి చెందిన వాళ్ళే. ఓకే సార్, ఈ ఫోటోస్ అన్ని నేను ఇమీడియట్గా మీ హెడ్ క్వార్టర్స్కి ఈమెయిల్ పంపుతాను. ఓకే థ్యాంక్స్ బాబు. ఓకే సార్. మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలంటే కష్టం. నా మాట సారీ వినండి సార్. నర్సమ్మా. అది సూపర్. ఒరేయ్, అశ్వత్థు, ఏమిట్రా ఇది? ఏకాదశి నాడు వంటింట్లోకి వచ్చావు, అది స్నానం ఏనో లేకుండా. ఇందా ఏం దేవుడు చెప్పిస్తాడా? ఏయ్! నీకు లీవ్ ఇచ్చాడే ఆ పాపిష్టాడి చెయ్యి విరగ్గొట్టాలి. ఆఫీస్కి తీసుకెళ్ళి నీకు అతన్ని చూపిస్తానులే. అయ్యో, ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం బ్యాంక్ దోపిడీలో పాల్గొన్న 4 నక్సల్స్ కొల్లగొట్టిన ధనంతో పారిపోతూ వేర్వేరు చోట్ల పట్టుబడ్డారు. అచ్చు ఆ దోపిడి దొంగలు పట్టుకున్నారా? ఏయ్! తన పార్టీ ఎక్కడ? కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ వెంటనే పోలీస్ శాఖ నలుగురిని అరెస్ట్ చేసింది. తప్పించుకున్న వాళ్ళ నాయకుడిని ఇంకో 2 రోజుల్లో ప్రజల ముందు నిలబెట్టడం ఈ గవర్నమెంట్ బాధ్యత. ఇందుకు ఎంతగానో సహకరించిన అతని పేరేంటి? అశ్వత్ అనే ఒక తెలివైన ఫోటోగ్రాఫ్. నేటి వార్త పత్రికకు, ఆ తమ్ముడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిన్ను చూసారా? ఏం పొగుడుతున్నాడురా? అది మీ పెంపకం. అమ్మ వేస్ట్. ఒక ఆడపిల్ల పొర్లించి కొడితే తన్నులు తినొచ్చు గొప్పలు పోతున్నాడు. వాడి తప్పే ఉంది, రోజు ఇంట్లో చూసి అలవాటు పడ్డాడు. మీ గుండెల మీద చేసి చెప్పండి, నేను అలా ప్రవర్తించానా? కొట్టిందని విరిగిపోయి. మన నాయకుడు పులిపులే అన్న కొండనాయుడు గారు వారి సుడిగాలి పర్యటనలో ఒక భాగంగా మన నియోజకవర్గానికి కూడా వస్తున్నారు. ప్రజానీకం వారిని చూడడానికి ఎల్లువాళ్ళు వస్తున్నారు. మన నియోజకవర్గాన్ని వారి పార్టీ సభ్యులు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఇది ఎప్పుడు అపోజిషన్ పోస్టర్ మార్చా? వచ్చిన తల్లులో పల్లెలని శక్తి కార్లో పెట్టరా. అయ్యగారు కార్డు పెట్టరా. దండంతా 1000 రూపాయలు నోట్లేరా? బయటికి రాకూడదు, నొక్కేయి. రూలింగ్ పార్టీ చచ్చిపోయిందా? ఏం చేస్తాం? అయ్యో, 2000 రూపాయలే. రాయ అయ్యగారితో ఫోటో దిగుదామా? అయ్యా తమరిక్కడికి కవరేజ్ అని చెప్పి ఎప్పుడు చూసినా ఆడపిల్ల వెంట తిరుగుతావే. నవగ్రహ దర్శనానికి వెళ్తున్నాను, వస్తావా? సార్ దర్శనం గురించి మాట్లాడింది ఇక్కడ. ఎక్కడైతే ఏమి జిప్పిరిపోయిందే. ఇక్కడికి వచ్చేది చూడు, అద్వైతం అదిరిపోయింది. దెబ్బ గోడ మీద మ్యాప్ వేశాడు. ఆ కొండరాయుడు మనుషులతో వచ్చాడు. ఈ రోజు 12 గంటలకు వివాహం అని రాశావు. ఎవరికి? నాకు నీకునా? నో ప్రాబ్లం. నువ్వన్న 12 గంటలు ఇప్పుడైంది. చేసుకుందామా? అబ్బో, నీ చేయబట్టు లాగానా? అయ్యా ప్రెస్ వద్దండి అయ్యా. పోరా ఎంబీఏ. సార్ 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 ఏంటి సార్? కూర్చోండి సార్. మీరు నుంచున్నారేంటి సార్? కూర్చోండి. నువ్వెవరా? ఏంటి సార్ అలా అంటారు? పార్టీ పోస్టులో గర్జించే సింహంలో నవ్వారుగా, ఆ ఫోటో తీసింది ఎవరు? నేనే సార్. What the hell? You're spitting on my supposedly ball cactus? అర్థమయ్యేట్టుగా మాట్లాడు. Dirty swine, son of. జస్ట్ స్టాప్ ఇట్. తెలుగు పేపర్లో కదా పని చేస్తున్నావు, మరి ఇంగ్లీష్ అందుకే? I will call the police now. పోలీసా? ఎందుకు? ఉమ్మేసినందుక? ఆ పోలీస్ పోలీస్. సార్ సార్ వదిలేండి సార్, చిన్నపిల్ల ఏం తెలియదు. ట్యాంక్ బండ్ గొడవల్లో మీరు ఎస్పీకి ఒళ్ళు షేక్ అయ్యేలా షాక్ ఇచ్చిన కరెంట్ ఉన్న లీడర్ ఆ సార్. విషయం నన్ను చెప్పు. ఏ సరో యు షట్ యువర్ మౌత్. ఎంత సీరియస్ మ్యాటర్ నీకు తెలియదు. నువ్వు సైలెంట్గా ఉంటూ నేను చూసుకుంటాను. So what? What is putting?
సార్ ఇందులో ఏయ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇంకో ఇంగ్లీషా ఎవడా నువ్వు ఎడిటరా ఏంటయ్యా వకీలు చూస్తుంటున్నావు అడుగు చిన్న ప్రాబ్లం బయటిరా ఎంత తీసుకున్నా రూలింగ్ వాళ్ళ దగ్గర యు సార్ మీ గురించి ఎందుకు తప్పుగా రాస్తాను చెప్పండి. అధికార పక్షాన్ని 2 వేళ్లతో హెచ్చరించే శక్తి మీకు తప్ప ఇంకెవరికి ఉంది సార్? మరి ఇదేంటి దీవించటమా దీవించటమా లేదు సార్, అమ్మ కూతుళ్ళు చెప్పిందే కదా సార్ రాసా. వెళ్ళాలని తీసుకురారా. Hello, sir. I am Satish Agarwal, the publisher. నా ఊరికి పొట్ట కూటికై వచ్చి నన్నే కలుగుతావా? Come, Krish. అయ్యగారు పిలుస్తున్నారు రండి. సరే ఈ చిన్న విషయానికి మీరు ఆఫీస్కి ఇలా వచ్చి ఏంటి వచ్చారండి. ఏమ్మా నువ్వెవరు? ఏం చెప్పా వెళ్తావు? రేషన్ అట్ట గురించి ఏదో అడిగారయ్యా, అప్పుడే ఫోటోలు తీసుకున్నారు. ఎందుకు మా మాట మారుస్తున్నారు? పాపా డైరెక్ట్ స్కూల్ నుంచి వస్తున్నావా? దా. నేను నీకు తెలుసా అమ్మా? నేను నీకు తెలుసా? తెలీదు. ఆ, భయపడకండమ్మా ప్లీజ్. తమరెవరో నాకు తెలవదమ్మా, వదిలేయమ్మా. షీఈ్ లైయింగ్ మీరు మాట్లాడినంత రికార్డ్ అయిందమ్మా. అబ్బా రికార్డా? చూపించు. ఏమైంది? My digital recorder is missing, Krish. ఇక మీరు వెళ్ళొచ్చు. రావే వెళ్తాం. ఏ పబ్లిషరు విను, రేపు అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఈ బిల్డింగు ప్రెస్ ఆఫీసులో దూరి బెదిరించారని రేపు పేపర్లో న్యూస్ వస్తుంది. జాగ్రత్త. అయ్యయ్యో, ఏయ్, Come. ఎలక్షన్ టైం అని ఈ నాగరా అన్న. తప్పు మందే అవుతుంది. టోటల్లీ వన్ సైడెడ్. దేర్ ఇస్ నో కౌంటర్ క్లారిఫికేషన్. ఏం చేద్దాం ఇప్పుడు? సర్దుకుపోవాలి సార్. Go ahead. మనం కాంప్రమైజ్ అవుతాం సార్. మీరు రాసింది మాయం అవుద్దా? కావాలంటే మీరు వ్యతిరేకించండి, రేపు పేపర్లో వస్తుంది. నేనెందుకు వ్యతిరేకించాలి? నువ్వే అడుగు క్షమించమని. ఇదిగో ఓకేలో బయటకు రా. క్షమాపణ అడుగుతారా లేదా 100 కోట్లకి డిఫమేషన్ సూట్ ఫైల్ చేయమంటారా? సార్ ఈ బెదిరింపులకు మనం ఏం భయపడక్కర్లేదు. మనం కోర్టుకు పోదాం. సారీ సార్, క్షమించమని అడుగుతున్నాను. మొదటి పేజీలో రావాలి. అభిమాన సింహం బొబ్బిలి పులి కొండల రాయుడు గురించి రాసిన వార్తలన్నీ అబద్ధం, బహిరంగ క్షమాపణ కోరుకుంటున్నామని. 8 కాలమ్స్లోనూ ఇదే మ్యాటర్. అర్థమైందా? వీళ్ళ చేతి రాయించుకురావా. ఓకే సార్. రేణు, కమ్ టు మై చేంబర్. ఏమాయ్ కనపట్లేదని అంటున్నావే, ఇదేనే చూడు. లోపలేం లేదు, డొల్లా. నీకు మళ్ళీ ఉంచుకో అమ్మా, లేకపోతే దాచుకో. బాయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ది కిడ్స్ మదర్ హస్ యాక్చువల్లీ ప్లేడ్ ఎ డబుల్ గేమ్. అశ్వత్, మీరు రికార్డర్లో విన్నారు కదా Ashwath, get out. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ప్లీజ్ Get out. సార్ మన ఆఫీస్లోనే ఎవరో కాల్ చేసి రికార్డ్ చేసినంత ఎరేజ్ చేస్తారు సార్. You cheat, you fraud. You cooked up a story and brought us down. సతీష్ ఐ విల్ టేక్ మారల్ రెస్పాన్సిబిలిటీ. అది అప్రూవ్ చేసిన వాడిని నేనే. Krish, shut up. Just shut up. ఐఎమ్ వెరీ సారీ సార్. ఐ విల్ రిజైన్. Do you have a choice? 10 నిమిషాల ముందే నిన్ను డిస్మిస్ చేశాను. Get lost. రావయ్యా విశ్వేశ్వర. ఏంటి మూర్తికి మొహమ్మద్ ఖాన్కి గొడవని విన్నాను. ఐకమత్యంగా ఉండాలని చెప్పవయ్యా. ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవి ఖాయమని చెప్పడానికి ఏంటి? అందరూ కలిసి అసెంబ్లీకి వచ్చేయండి. నేటి వార్త పత్రిక కదా? అవును సార్. నువ్వు అశ్వత్థామా కదా? అవును. ఎస్ సార్. ఏంటి జేమ్స్,
నాకు గుర్తు చేయొచ్చు కదా. సారీ సార్. పని చేయండి, రండి కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్ ఇప్పుడు వచ్చే మన ఎలక్షన్ అదంతా అలా ఉంచు. ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. ఏ నీ పత్రికలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? ఎక్కడుంది అపోజిషన్? చచ్చి కూర్చొని తిరిగి గదినకేది మేమే. ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కార్గిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసు వాడు? నడిచొస్తాడంట. నడిచి వాడు నడిచాడని రాసావే. నేను నడిస్తే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి. తప్పమనందరినీ చూసావా ఎంతమంది జనం వచ్చారో? నీ వసంతకి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్ప కొట్టి పడుకోవడానిక కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ. అయ్యా నా కుటుంబాన్ని పెద్దోడు ఏంటయ్యా మీరు? చూసావా, ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. సార్ అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్లు వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాట విని వచ్చి కారెక్కండి సార్. అసలే నక్సల్స్, తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవడు ఎక్కడి నుంచి గన్ను తీస్తారో బాంబు దగ్గరకు వస్తుంది. చూసావా, వచ్చి కారెక్కండి. తర్వాత అశ్వత్ సార్, చక్కగా వచ్చాయి ఆ ఫోటోలన్నీ. భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాగ్గా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్, 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్. ఏమా కొంచెం విభూతి కుంకుమేవు. అయ్యా ఈ 3వ విడత ఎన్నికల పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారయ్యా? 30వ తారీఖు సార్. 30వ తారీఖు. అయ్యా మీకు మీ ప్రచార కమిటీ సెక్రటరీ గారికి ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనికి మీరేమంటారయ్యా? ఎవడరా నువ్వు? అపోజిషన్ పార్టీనా? ఈమెన్ పోయి నా కూతురుతో సమానం రా. ఓహో మీ కూతురు అయ్యా? మరి ఈవిడ అమ్మెవరయ్యా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? అడిగింది ఈవేళ 2 లక్షల కాపీలు ఎక్స్ట్రాగా ముడిపోయాయి. సర్క్యులేషన్లో ఇప్పుడు మనమే నంబర్ 1. కంగ్రాచులేషన్స్ ఎవరీబడీ. క్రిష్, సీఎం గారు ఫోన్. విపక్షం ఎంత ఇచ్చింది మీకు? విపక్షమే లేదని మీరే అన్నారు కదా సార్. నేను చెప్పుతో కుట్టింది మాత్రం వేశారు. వాడేమడిగాడో తెలుసా మీకు? అయ్యో, అత్తిలీకే మా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ విషయం కూడా రేపు సవివరంగా రాస్తాం. మీరు మారయ్యా. సరే, ఆ ఫోటోలు చూసిన కుర్రోడున్నాడా? వాడికివ్వు. సార్, నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహం చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే.